నేను చందన. వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లీగల్ కన్సల్టెంట్ అలాగే ప్రొఫెసర్ ఎంవి లక్ష్మీదేవి గారు. నమస్తే మేడం. నమస్కారం మేడం, చాలామందికి ఇంజెక్షన్స్లో ఎలాంటి రూల్స్ ఉంటాయి, అసలు అంటే ఏంటి, లా ఏం చెప్తుంది, ఈ డీటెయిల్స్ చాలా తక్కువగా తెలుస్తూ ఉంటాయి. అది మీరు ఒకసారి దాన్ని మొత్తం విశదీకరించి చెప్తే మా ప్రేక్షకులకి చాలా హ్యాపీ. తప్పకుండా అమ్మా. సాధారణంగా మనం వినే మాట అంటే ఎవరైనా అంటూ ఉంటారు మేము స్టే తెచ్చుకున్నాము అని. స్టే ఆర్డర్ అనేది ఈ కాంటెక్స్ట్లో. అదేవిధంగా మేము ఇంజెక్షన్ తెచ్చుకున్నాము అన్నమాట కూడా తరచుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రెండిటికి సంబంధించిన అంశాలు మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్ అట్లాగే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లలో కనపడతాయి. అసలు ఇంజంక్షన్ అంటే ఏంటి అని మీరు మంచి ప్రశ్న వేశారు. ఇంజంక్షన్ అనేది కోర్టు ఇచ్చే ఒక ప్రొహిబిటివ్ రిట్. సాధారణంగా కేసు వేసుకున్నప్పుడు ఇద్దరు పార్టీలు ఉండాలి, ఇది మనకందరికీ తెలుసు. వాది ప్రతివాది, లేదా ఎవరైతే కేసు వేస్తారో ప్లెయింటిఫ్ అంటాము, ఎవరిపైన వేస్తారో వాళ్ళని మనం డిఫెండెంట్ లేదా ప్రతివాది అనే పేట వేస్తాం. సివిల్ ప్రొసీజర్ కోడ్ అన్న మాటలోనే మీకు తెలిసిపోయి ఉంటుంది సివిల్ కేసులు అన్న అంశం. సాధారణంగా ఆస్తికి సంబంధించిన తగాదాలు సివిల్ కేసులు. ఒక ఆస్తి కోసం ఒక అతను కేసు వేశాడనుకోండి, అతన్ని మనం వాది అని అంటాము. ఎవరిపైన అయితే వేస్తామో డిఫెండెంట్ అంటాం. ఈ ఆస్తిని సూట్ ప్రాపర్టీ అనే పేట పిలుస్తాం. ఒకవేళ ఈ సూట్ ప్రాపర్టీని ప్రతివాది ఏ రకంగానైనా మార్చడానికో లేకపోతే ధ్వంసం చేయడానికో ప్రయత్నిస్తాడనో భయం ఉంటేనో, లేకపోతే వాదిని ప్రతివాది భయపెడుతూ ఉంటేనో, చూసావా నిన్ను నీ అంతు తేలుస్తానని భయపెట్టడం కూడా మనం మామూలుగా వింటూ ఉంటాం. లేదా వాదికి నష్టం కలిగించేలా, వాది శరీరాన్ని గాయపరిచేలా ఒకవేళ డిఫెండెంట్ ఏమైనా చేస్తాడనే సిచ్యుయేషన్ ఉంటే, అట్లాంటప్పుడు కోర్టు వివరాలని పరిశీలించి ఈ రకంగా ఏది చేయడానికి వీలు లేదు అని డిఫెండెంట్ని ఆపే ఆర్డర్ని మనం ఇంజంక్షన్ అనే పేరిట పిలుస్తాం. అట్లాగే ఇంకొకటి కూడా ఉంది, అంటే స్టే ఆర్డర్ కూడా అన్నాం కాబట్టి అనాలి. కింద కోర్టులో మనం కేసు వేసామనుకోండి, అయితే అప్పీల్ కాకుండా మామూలుగా కూడా పై కోర్టులో కేసు వేయడానికి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటుంది, దానికంటే పై స్థాయి కోర్టులో. అప్పుడు ఏమవుతుందంటే ఆ కేసు పూర్వాపరాలని పరిశీలించి కేసుని విచారించొద్దు మేము చెప్పేంత దాకా, అంటే అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని పై కోర్టు ఒక ఆర్డర్ని కింది కోర్టుకి ఇస్తుంది. దాన్ని స్టే ఆర్డర్ అనే పేరిట పిలుస్తారు. అంత లోపల కింది కోర్టు ఆ కేసును విచారించడానికి వీలు లేదు. ఇది బేసిక్ డిఫరెన్స్ ఇంజంక్షన్కి స్టే ఆర్డర్కి. అంటే ఇంజంక్షన్ అనేది ఒక వ్యక్తికి వ్యతిరేకంగా లేదా వ్యక్తిని ఆపుతూ ఇచ్చే ఆర్డరు. స్టే ఆర్డర్ అనేది కోర్టుని ప్రొసీడింగ్ కొనసాగకుండా ఆపమని ఇచ్చే ఒక డైరెక్షన్. ఇప్పుడైతే ఈ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఇప్పుడు ఒక స్థలాన్ని ఒకరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు వాడుకుంటున్నట్లయితే దానికి కేసు ఏదో నడుస్తుంది. ఇప్పుడు కోర్టుని వాళ్ళు అప్రోచ్ అయితే పై కోర్టు ఏమో స్టే ఇచ్చినప్పుడు ఇక్కడ అసలు మరి దీని మీద ఎవరికి అధికారం ఉంటుందా ఇంటి మీద అంతవరకు? అంటే ఆ స్టేని బట్టి ఉంటుంది. ఆ స్టేని అక్కడే ఒక స్టే ఆర్డర్ ఒకటే ఇవ్వరు, దాంతోపాటు ఇంజంక్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. లేదా ఇంటరిమ్ ఆర్డర్స్ అని అంటారు. ఇవన్నీ కూడా ఇంటర్లాక్యూటరీ ఆర్డర్స్. అంటే కేసు పూర్తిగా విచారణ అయ్యి తీర్పు ఇచ్చే లోపల రకరకాల ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు, తాత్కాలికమైన ఆర్డర్స్ ఇవన్నీ. వీటిని ఇంటర్లాక్యూటరీ ఆర్డర్స్ అంటారు. ఇంటరిమ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే ఇంజంక్షన్ కావచ్చు. అసలు ఇంజంక్షన్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఇంజంక్షన్లో కాలాన్ని బట్టి చూసుకుంటే కనుక తాత్కాలికంగా ఉండే ఇంజంక్షన్ ఒకటి, దానికి టెంపరరీ ఇంజంక్షన్ అంటాం. పర్మనెంట్గా ఇచ్చే ఇంజంక్షన్ ఒకటి, దాన్ని పర్పెచువల్ ఇంజంక్షన్ అని పేట పిలుస్తారు. మామూలు కలోక్యాల భాషలో పర్మనెంట్ ఇంజంక్షన్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏ సందర్భాల్లో ఇస్తారు అలాంటివి? పర్మనెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఉదాహరణకి స్పెసిఫైడ్ టైం కోసం, లెటర్సే ఒక ఏడాదో లేకపోతే 6 నెలల్లో, ఒక నెలల్లో, లేకపోతే కేసు ఒక దశ నుంచి రెండో దశ వరకు వెళ్ళేటంత వరకు, ఇట్లాగా స్పెసిఫైడ్ టైం వరకు ఇచ్చే ఇంజంక్షన్ని టెంపరరీ ఇంజంక్షన్ అంటారు. సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆర్డర్ 39 అని ఒకటి ఉంది. ఈ ఆర్డర్లో 5 రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1 నుంచి 5 వరకు. ఇవి టెంపరరీ ఇంజంక్షన్ గురించి మాట్లాడతాయి. ఈ టెంపరరీ ఇంజంక్షన్ క్లుప్తంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక స్పెసిఫైడ్ టైం వరకు ఇచ్చేది. ఇది దావా నడుస్తున్నప్పుడు, వ్యాజ్యం నడుస్తున్నప్పుడు ఏ స్టేజ్లోనైనా ఇవ్వచ్చు. దావా వేసిన వెంటనే ఇవ్వచ్చు, కొన్నాళ్ళ తర్వాత ఇవ్వచ్చు, లేదా తీర్పు రావడానికి ముందు ఎప్పుడైనా కూడా ఇవ్వచ్చు ఒక స్పెసిఫైడ్ టైం కోసం.
కేసు మొత్తం పూర్తిగా తీరిపోయిన తర్వాత తీర్పు ఇచ్చేటప్పుడు ప్రతివాదిని ఆపుతూ, ప్రతివాది ఒక వ్యక్తి కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, లేదా చాలామంది వ్యక్తులు కావచ్చు, వీళ్ళని ఆపుతూ మీరు ఈ పనులు చేయడానికి వీలు లేదు అని ఇచ్చేదాన్ని మనం పర్మనెంట్ లేదా పర్పెచువల్ ఇంజంక్షన్ అనే పేట పిలుస్తాం. ఇవి కాకుండా మనకు మ్యాండేటరీ ఇంజంక్షన్ అని కూడా ఒకటి ఉంటుంది. మ్యాండేటరీ ఇంజంక్షన్ అంటే వాది కానీ ప్రతివాది కానీ మీరు ఈ పని చేసి తీరాల్సిందే అని ఒక ఆర్డర్ని వేయడాన్ని మనం మ్యాండేటరీ ఇంజంక్షన్ అనే పేట పిలుస్తాం. కేసు వేయంగానే కూడా ఇంజంక్షన్ వస్తుంది. ఇది టెంపరరీ ఇంటరిమ్ ఇంజంక్షన్ కావచ్చు. అంటే మనం కేసు ఫైల్ చేసి అడ్మిట్ అయిన వెంటనే మనకు వచ్చే ఇంజంక్షన్. ఇప్పుడు కేసు వేసే వాళ్ళు మాకు ఇది వస్తే బాగుంటుంది అంటే మ్యాండేటరీ కావచ్చు, లేదంటే టెంపరీ కావచ్చు, దేనికోసం ట్రై చేస్తున్నారు అనేది లాయర్ చేత వాళ్ళు మాట్లాడుకుని అని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా చేస్తారు. అసలు ఇక్కడే కోర్టు యొక్క వివేచన, డిస్క్రిషన్ ఇవన్నీ ప్రధానంగా పాత్ర వహిస్తాయి. ఎందుకంటే ఇంజంక్షన్ కోసం అడిగిన వెంటనే, లేకపోతే ఇంటరిమ్ ఆర్డర్ కోసం అడిగిన వెంటనే కోర్టు ఇవ్వదు. ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వడానికి కానీ, లేకపోతే టెంపరరీ ఇంజంక్షన్ ఇవ్వడానికి కానీ టూకీగా చెప్పుకుందాం, 3 రకాల కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి. ఈ 3 రకాల కండిషన్స్ ఏంటంటే ప్రైమా ఫేసి కేసు ఉండాలి. ప్రైమా ఫేసి అనే మాటకు అర్థం ఏంటంటే మనం చూడగానే మనకు కనిపించేది, అంటే మనం కన్విన్స్ అవుతాం. లెటర్సే ఫలానా వ్యక్తి చాలా మంచివాడు అంటే మనం ఉత్తిన నమ్మం కదా, ఎట్లా మంచివాడు అని మనం ఏదో అడుగుతాం, కాస్త వివరాలు అడుగుతాం. ఆ వివరాలను తెలుసుకున్న తర్వాత మనం ఈ వ్యక్తి చాలా మంచివాడు అని అనుకుంటాం. ఇక్కడ మనం ఆ వివరాలు నిజమా కాదా అని పరిశీలించలేదు పూర్తిగా. అయినా సరే ప్రైమా ఫేసి మనం ఒక కన్క్లూషన్లోకి వస్తాం. కేసు వేసిన వెంటనే ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో, ఆస్తి కానివ్వండి ఏదైనా కానివ్వండి, దాన్ని బట్టి ప్రైమా ఫేసి ఆ కేసులో ప్రతివాది ఆ కేసు సూట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, లేదా సూట్కి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మార్చడానికో, ధ్వంసం చేయడానికో, నాశనం చేయడానికో ప్రతివాది ప్రయత్నించడానికి చాలా అవకాశం ఉంది, తద్వారా నష్టం జరుగుతుంది అని కోర్టు నమ్మాలి, కోర్టు విశ్వసించాలి. ఇక రెండోది ఏంటంటే ఇర్రిపేరబుల్ ఇంజూరీ అని అంటారు. అంటే ఇంజెక్షన్ ఇవ్వకపోతే అసలు మళ్ళా మనం రిపేర్ చేయడానికి, తిరిగి మనం ఆ స్థితిని పొందడానికి వీల్లేనంత లెవెల్లో అది నాశనం అవుతుంది. ఇది ఇర్రిపేరబుల్ ఇంజూరీ అంటే. ఉదాహరణకు ఒక ఇల్లు ఉందనుకుందాం, ఇంటి కోసం ఏ కేసు వేసుకున్నాడు, ఆ ఇల్లు నాది అని బి పైన వేశాడు, బి క్లెయిమ్ చేశాడని బి పైన వేశాడు. అయితే ఒకవేళ స్థితి అంతా కూడా, పరిస్థితి అంతా కూడా బి ఆ ఇంటిని రాత్రికి రాత్రే కూలగొట్టడానికి వీలుగా ఉంటే తిరిగి మళ్ళీ ఆ ఇల్లు రాదు, అది ఇర్రిపేరబుల్ ఇంజూరీ. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంటేనే మనం ఇంజంక్షన్ కోసం కోర్టు కాస్త ఓకే అంటుంది. ఇక మూడవది ఉంది, అట్లా ఉన్నా కూడా అప్పుడే కోర్టు ఇంజంక్షన్ ఇవ్వదు. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అనేది మూడో ప్రమాణం. ఈ ప్రమాణంలో ఏంటంటే ఇంజంక్షన్ ఇవ్వకపోతే కంప్లీట్గా నష్టం కలుగుతుందా, లేకపోతే ఇంజంక్షన్ ఇస్తే నష్టం తగ్గుతుందా, ఇది కోర్టు అంచనా వేస్తుంది. జడ్జి గారు అంచనా వేస్తారు. ఇంజంక్షన్ కేవలం వ్యక్తి ఏదో అవతల వాళ్ళని భయపెట్టడానికో లేకపోతే ఆపడానికో చేస్తున్నాడా లేదా, ఇవన్నీ చూసిన తర్వాత అంటే ప్రైమా ఫేసి కేసు ఉండాలి, ఇర్రిపేరబుల్ ఇంజూరీ జరగడానికి అవకాశం ఉండాలి, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్, ఈ 3 ప్రమాణాలు చూసిన తర్వాత కోర్టు వీటన్నిటి ఈ 3 గ్రౌండ్స్ ఆధారంగా వాదికి కానీ ప్రతివాదికి కానీ సూట్ ప్రాపర్టీ కానీ నష్టం కలిగేటట్టుగా ఉంది అంటేనే ఇంజంక్షన్ శాంక్షన్ చేస్తారు. అదొకటే కాదు తల్లి, ఇంజంక్షన్ శాంక్షన్ చేసిన తర్వాత దాన్ని ఆపేయచ్చు కూడా. ఉదాహరణకి కోర్టే ఆపుతుంది దాన్ని, అంటే ఇక్కడ ఆపడం, రద్దు చేయడం మనం మామూలు మాటల్లో మాట్లాడుకుంటే కోర్టు భాషలో అయితే దాన్ని వెకేట్ చేయడం అని అంటారు, వెకేటింగ్ ద ఇంజంక్షన్. ఉదాహరణకి ఆర్డర్ 39 రూల్స్ 1 to 5 అనుకున్నాక దాంట్లో 3వ రూల్ ఏం చెప్తుందంటే ఏ సమయంలోనైనా సరే, అంటే కోర్టు వాద్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏ దశలోనైనా సరే అంతకంటే ముందు తాను ఇచ్చిన టెంపరరీ ఇంజంక్షన్ ఏదైతే ఉందో దాన్ని వెకేట్ చేయొచ్చు. ఎట్లా వెకేట్ చేస్తుంది, తనంతట తానే వెకేట్ చేయొచ్చు, కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు వాటిని బట్టి, లేదా డిఫెండెంట్ కూడా అక్కడ ప్లే పెట్టుకోవచ్చు. అంటే ప్రతివాది కూడా వెకేట్ చేయమని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తద్వారా ఇక్కడ కూడా అంతే, మెరిట్స్ చూసి దాన్ని వెకేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంజంక్షన్ ఎవరికి వర్తిస్తుంది అదొకటి చూడాలి. ఎందుకంటే రూల్ 5 దీని గురించి మాట్లాడుతుంది. ఒకవేళ ప్రతివాది ఒక కార్పొరేషన్ అయితే కనుక అక్కడ ఒక వ్యక్తి ఉండడు, లేదా 2-3 వ్యక్తులు కూడా ఉండరు, కొన్ని వేల మంది ఉద్యోగులు కార్పొరేషన్లో పనిచేస్తూ ఉండొచ్చు.
రూల్ 5 ఆర్డర్ 39 రూల్ 5 ఏం చెప్తుంటే ఒకవేళ ఇంజంక్షన్ కార్పొరేషన్కి వ్యతిరేకంగా ఇచ్చి ఉంటే కార్పొరేషన్ సీఈఓ ఒక్కడే కాదు, కార్పొరేషన్లో పనిచేసే అంటే దీనికి సంబంధించిన ఉద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ ఇంజంక్షన్ వర్తిస్తుంది. ఏమవుతుంది మీరు ఇమీడియట్గా ప్రశ్న అడుగుతారు నాకు తెలుసు. ఒకవేళ ఇంజంక్షన్స్ వైలేట్ చేస్తే ఏమవుతుంది? ఇంజంక్షన్ వైలేట్ చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పరిగణించబడుతుంది. ఒకవేళ ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణించబడినప్పుడు ఏమవుతుందంటే సివిల్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. సివిల్ ఇంప్రిజన్మెంట్ని వేయడానికి కోర్టు వేసే అవకాశం ఉంది. అదేవిధంగా డ్యామేజెస్ ఇవ్వమని చెప్పి ప్రతివాదిని అడిగే ఆర్డర్ చేసే అధికారం ఉంది. సో ఈ డ్యామేజెస్ కానీ ఇట్లాంటివన్నీ సిపిసి తర్వాత స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఈ రెండిట్లలో కూడా వీటి గురించిన ప్రస్తావన ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇలా ఒక కార్పొరేట్ సంస్థ ఉంది అనుకుందాం, ఒక వ్యవస్థ నడుస్తుంది, దానికి సంబంధించి ఏవైనా లీగల్ ఇష్యూస్తో ఇప్పుడు ఎవరైనా వేస్తే దానికి సంబంధించి అంటే ఎండి కావచ్చు, చైర్మన్, ఇంకా సిఇఓలు, వీళ్ళు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి కాకుండా వాళ్ళు వెళ్తారు. ఎంప్లాయీస్కి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఒకవేళ ఇంజెక్షన్ ఇస్తే కనుక దాన్ని పాటించాల్సిన బాధ్యత ఎంప్లాయీ పైన కూడా ఉంటుంది. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి ఒక కంపెనీ పైన కేసు వేశాడు అనుకోండి, ఆస్తి కోసం తన ఆస్తి వాళ్ళు కబ్జా పెట్టుకున్నారని వేశాడు అనుకుంటాం కాసేపటికి. అక్కడ అంటే లీగల్ రిప్రజెంటేటివ్ ఆ కంపెనీకి ఎవరైతే ఉంటారో అతను కోర్టుకు వెళ్తాడు. మనం సాధారణంగా సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాం, లేదా డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరిని వాళ్ళ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషను, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ మెన్షన్ చేస్తాయో ఆ వ్యక్తి, ఎందుకంటే కార్పొరేషన్ ఒక లీగల్ పర్సనాలిటీ, దాని తరఫున ఎవరో ఒక మనిషి వెళ్ళాలి. కార్పొరేషను హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి. అయితే ఇంజంక్షన్ ఇచ్చారనుకోండి, ఆ ఆస్తిని ఇక్కడ ఇల్లు అనుకుందాం కాసేపటికి, ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు సూట్ ప్రాపర్టీ, వారి ఆ ఇల్లు నాది, వీళ్ళు కబ్జా పెట్టేసుకున్నారు, వీళ్ళు దాన్ని కూలగొట్టేసి వేరే రకంగా కట్టడానికి కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అందుకని దాన్ని ఏ రకంగా కూడా మార్చకుండా ఇంజంక్షన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడు. కోర్టు మొత్తం అంతా చూసింది, మెరిట్స్ పైన ఇంజంక్షన్ ఇచ్చింది అనుకుందాం. ఇక్కడ ఇంజంక్షన్ ఏముంటుంది? అంటిల్ ఫర్దర్ ఆర్డర్ లేదా ఒక స్పెసిఫైడ్ టైం ఏదో ఉంటుంది. ఆ టైం వరకు కూడా కార్పొరేషను ఆ ఆస్తిని ఏ రకంగా కూడా మార్చడానికి వీల్లేదు. అంటే ఏ రకమైన రిపేర్లు కానీ, లేకపోతే దాన్ని కూలగొట్టడం కానీ, డిస్మాంటిల్ చేసి మళ్ళీ రీస్ట్రక్చరింగ్ చేయడం కానీ ఇవి చేయకూడదు. ఇది ఆర్డర్. అక్కడ వర్క్ నడవచ్చు, మామూలు వర్క్ నడవచ్చు, ఆఫీస్ వర్క్ నడవచ్చు. అయితే ఈ కార్పొరేషన్లో ఉన్న వ్యక్తి ఏం చేశారు, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఒకటి ఉంది, దాంట్లో ప్రాపర్టీ సెక్షన్ కూడా ఒకటి ఉంటుంది. ఆ ప్రాపర్టీ సెక్షన్కి సంబంధించిన వాళ్ళకి సిఈఓ ఒక ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి. ఒక భాగంలో అసలు అంటే ఏ రకమైన డ్యామేజ్, ప్రాపర్టీకి డ్యామేజ్ లేకుండా కొంత ఎక్స్టెన్షన్ చేద్దాము, ముందరికి వెళ్ళటమో లేకపోతే ఇంకేదైనా కొత్త కన్స్ట్రక్షన్ కట్టమని ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. ఓకే. ఎందుకంటే దాన్ని ఆ స్ట్రక్చర్ని మార్చొద్దని చెప్పి కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ సిఈఓ పైన బాధ్యత ఏంటంటే దాన్ని మార్చకుండా ఉండాలి. ఆన్ ద కాంట్రరీ అతను ఏం చేస్తారంటే తన డిపార్ట్మెంట్కి, ప్రాపర్టీ ఇష్యూస్ చూసే డిపార్ట్మెంట్కి మీరు కట్టడం మొదలెట్టండి అని అంటున్నాడు. కట్టడం మొదలెట్టండి అని అన్నాడంటే ఆర్డర్ని వైలేట్ చేసినట్టు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. ఇది మనకి సాధారణంగా జరుగుతుందమ్మా, ఎందుకంటే మన అర్బన్ ఏరియాస్లో బిజినెస్ యాక్టివిటీస్ చాలా అవుతుంటాయి కాబట్టి బోర్డులు పెట్టడం దగ్గర నుంచి మొదలుపెట్టి కొత్తగా కట్టడం దాకా చాలా మొత్తం బయట ఎడిఫైస్ అట్లాగే ఉన్న లోపల రకరకాలుగా మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వచ్చే అవకాశం ఉంది, డిపెండింగ్ అపాన్ ద కేసు. అన్ని సందర్భాల్లోనే కాదు, కానీ కేసును బట్టి వచ్చే అవకాశం అక్కడ మనకు ఉంటుంది. లక్ష్మీదేవి గారు, అసలు ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వకుండా కూడా ఉండొచ్చా? ఖచ్చితంగా అండి, చాలా సందర్భాలు ఉన్నాయి ఇంజెక్షన్ ఇవ్వకుండా అంటే కోర్టు రిఫ్యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పర్మనెంట్ ఇంజెక్షన్ ఒకటి చెప్పుకుందామమ్మ. పర్మనెంట్ ఇంజెక్షన్ అంటే కోర్టు తీర్పు అయిపోయిన తర్వాత, మొత్తం విచారణ అయిపోయి తీర్పు ఇచ్చినప్పుడు ఈ ఆస్తిని ఈ రకంగానే ఉండనివ్వాలి, వేరే వాళ్ళెవరూ కూడా దీంట్లో జోక్యం చేసుకోకూడదు అని ఇచ్చేది పర్మనెంట్ ఇంజెక్షన్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాది పర్మనెంట్ ఇంజెక్షన్ ఇవ్వమని అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాడు. ఈ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ సిచ్యుయేషన్ని బట్టి పర్మనెంట్ ఇంజెక్షన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఒక కేసులో ఏమైందంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, మన దగ్గర హిందువులకి హిందూ సక్సెషన్ యాక్ట్ ఇట్లా ఉన్నాయో అదేవిధంగా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కాన్సెప్ట్ కూడా ఉంది. దీంట్లో కర్త మొత్తం ఆస్తికి ట్రస్టీగా వ్యవహరిస్తాడు.
తండ్రితో పాటు కొడుకులు వీళ్ళందరూ కూడా కోపార్సనర్స్ అవుతారు. ఆ ఆస్తిలో సమానమైన వాటా ఉన్న వాళ్ళు అవుతారు. ఈ కేసులో ఏమైందంటే తండ్రి మొత్తం ఆస్తిని, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి ఉన్న ఆస్తిని పంచివ్వడమే కాకుండా కొంత ఆస్తిని అమ్మేసే అవకాశం ఉంది కాబట్టి నాకు పర్మనెంట్ ఇంజంక్షన్ ఇవ్వమని చెప్పి ఆయన కొడుకులలో ఒకతను కేసు వేశాడు. అయితే ఇక్కడ కోర్టు ఇంజంక్షన్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేసింది. టెంపరీ ఇంజంక్షన్ కూడా ఇవ్వలేదు. ఎంచేత ఇవ్వలేదంటే అసలు వ్యక్తుల స్టేటస్ ఏంటి, తండ్రి ఏ రకంగా కర్తనో కొడుకు కూడా కోపార్సనర్, అంటే ఆ ఆస్తిలో ఇరువురికి సమానమైన భాగం ఉంది, ఇద్దరికి సమానమైన బాధ్యత ఉంది. అందుకని ఇక్కడ ఒకరిపైన మరొకరు ఇంజంక్షన్ కోసం వేయడం అనేది చెల్లదు. అంటే పార్టీలు వాళ్ళ స్టేటస్ని బట్టి, లీగల్ స్టేటస్ని బట్టి పర్మనెంట్ ఇంజంక్షన్ ఇవ్వడానికి కాదండి. అదేవిధంగా మాస్టరు సర్వెంటు అనే ఒక కాన్సెప్టు లాలో ఉంది. ఉదాహరణకి అతను ఉన్నాడు అనుకోండి, ఒక ఉపాధిని కల్పించే ఒక ఎంప్లాయర్ ఉన్నాడు, అతను కొంతమందిని ఉద్యోగంలో పెట్టుకున్నాడు. ఈ ఎంప్లాయర్ అంటే మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఈ ఇరువురి మధ్య ఉన్నది కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. ఇప్పుడు సర్వెంట్ మాస్టర్ ఫలానా పని చేయకూడదని అనడానికి వీల్లేదు, ఆ ఇంజంక్షన్ కూడా ఇవ్వరు. అట్లాగే మాస్టర్ కూడా ఆ రకంగా అడగడానికి వీల్లేదు. సో ఇట్లాంటి కాంటెక్స్ట్లలో ఇంజంక్షన్ని ఇవ్వరు. అంటే ముందు మనం అనుకున్న ప్రైమా ఫేసీ కేసు వీటితో పాటు ఇవి కూడా దీంట్లో భాగం. అట్లాగే ఇంజంక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మాస్టరు సర్వెంటు అందరూ కూడా దాంట్లోకి వస్తారు. ఇంజంక్షన్ ఎవరికైతే ఇస్తారు, ఉదాహరణకి ఏ అనే వ్యక్తి కేసు వేశాడు బి పైన, బి ఎంప్లాయరు, బి దగ్గర ఒక 4-5 పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ బీకిను ఆ మిగతా వాళ్ళకందరికీ కూడా కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉంది. అంటే బీకి వ్యతిరేకంగా ఉన్న ఇంజంక్షన్ ఆర్డరు అతని వద్ద పనిచేసే వాళ్ళకందరికీ కూడా వర్తిస్తుంది. సో ఇక్కడ ఇంజంక్షన్ అనేది వాళ్ళ మధ్య ఉండదు. అయితే ఈ కాంటెక్స్ట్లో ఇంకొకటి చెప్పుకోవాలి, నెగటివ్ ఇంజంక్షన్ అనేది కూడా ఒకటి వస్తుంది ఇక్కడ ఈ కాంటెక్స్లో. ఈ నెగటివ్ ఇంజంక్షన్ ఎక్కడ వస్తుందంటే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్లో వస్తుంది. ఇక్కడ వాదికి ప్రతివాదికి మధ్య కాంట్రాక్ట్ ఉన్నప్పుడు, అంటే మన సూట్ సబ్జెక్టు కంటెంటు కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ అయినప్పుడు. కాంట్రాక్ట్ అనగానే మనకందరికీ తెలుసు, ఏ అనే వ్యక్తి ఫలానా పని చేస్తానో చెయ్యనో ఒప్పుకుంటాడు, దానికి కొంత కన్సిడరేషన్, కొంత మొత్తం ఏదో చెల్లిస్తాడు, దాన్ని బి యాక్సెప్ట్ చేయాలి, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఏ తన వంతు పని తను చేసేసాడు అనుకోండి, బి చెయ్యలేదు, అందుకోసం కోర్టులో కేసు వేశాడు. అయితే ఇక్కడ బీకి ఇచ్చే ఇంజంక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఏ తన వంతు పని తను చేశాడు కాబట్టి నీ వంతు పని నువ్వు చేయాల్సిందే. దీన్ని మనం ఏమంటామంటే నెగటివ్ ఇంజంక్షన్ అనే పేరిట పిలుస్తాం. ఒక్కోసారి దీన్ని మ్యాండేటరీ ఇంజంక్షన్ అని కూడా అంటారు. ఇన్ కేస్ వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటే అది అందుకనే సాధారణంగా ఇట్లాంటివన్నీ కూడా ఇంటర్మ్ ఇంజంక్షన్స్ ఉంటాయి, తాత్కాలికమైన ఇంజంక్షన్స్ ఉంటాయి, పర్మనెంట్ ఇంజంక్షన్స్ కావు. ఈ రకమైన అగ్రిమెంట్స్లో వచ్చే సాధారణంగా జరిగేది పర్మనెంట్ ఇంజంక్షన్ అంటే ఇంకా మళ్ళీ ముందర అసలు ఏమీ అడగకుండా ఉండడం అనమాట. ఒకవేళ ఆస్తి ఏదైనా నష్టపోయాడు అనుకోండి, వాది కేసు గెలవలేదు ఈ రకంగా అనుకుందాం, అంటే వాది తన కేసుని ప్రూవ్ చేసుకోలేకపోయాడు, అప్పుడు ప్రతివాదికి నష్టం కలుగుతుంది కదా ఇంజంక్షన్స్ వాటన్నిటి మూలంగా. అప్పుడు వాదిని డ్యామేజెస్ చెల్లించమని, కాంపెన్సేషన్ చెల్లించమని ఆర్డర్ ఇవ్వచ్చు. ఇది కూడా ప్రొహిబిటరీ రిట్, ఇది కూడా కోర్టు ఇస్తుంది. అంటే ఇక్కడ ప్రతివాదికి నష్టం కలిగింది కాబట్టి. వాది కేసు కొనసాగుతున్నప్పుడు, ఇంజంక్షన్ ఆర్డర్ నడుస్తున్నప్పుడు ప్రతివాది అజాగ్రత్త వల్లనో లేకపోతే తన ప్రమేయం లేకుండానో ఏదో ఆస్తికి నష్టం కలిగితే అప్పుడు మరి ప్రతివాదిని ఆ డ్యామేజెస్ కట్టివ్వమని కూడా కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాది ప్రతివాది ఇరువురు ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సూట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆస్తి అనుకున్నాం ఈ కాంటెక్స్లో, దాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతివాది దగ్గర ఉంటాయి కనుక, డిఫెండెంట్ దగ్గర ఉంటాయి. దానికి అతను ట్రస్టీగా వ్యవహరిస్తాడు. అందుకని ట్రస్టీ బాధ్యత ఏంటంటే ఆ ఆస్తిని జాగ్రత్తగా చూడడం. ఇక్కడ తను జాగ్రత్తగా చూడలేకపోయాడు కాబట్టి ఒక మ్యాండేటరీ ఇంజెక్షన్ ఏమవుతుందంటే డ్యామేజెస్ కట్టివ్వమని ఇస్తారు. అట్లాగే అసలు ఇంజంక్షన్ రెఫ్యూజ్ చేయడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి కింద కోర్టులో ఇంజంక్షన్ కోసం పెట్టుకున్నారనుకోండి, పై కోర్టులో కేసు వేసుకోవడానికి అతనికి హక్కు ఉంది. ఇక్కడ అప్పీలు కాదు, మామూలుగానే హక్కు ఉంది, ఇంకో కోర్టులో వేయడానికి హక్కు ఉంది. ఇక్కడ నడుస్తుండగా అక్కడ కూడా వేయొచ్చు. అయితే ఒకవేళ ఇంజంక్షన్ ఇస్తే ఇతని ఈ హక్కుకి నష్టం కలుగుతుంది అంటే కనుక, అతడు ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇంజంక్షన్ రిఫ్యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మల్టిప్లిసిటీ ఆఫ్ లిటిగేషన్ అని అంటాం. చాలా కేసులు, చాలామంది ఏం చేస్తారంటే ఒక కోర్టులో కేసు వేస్తారు,
ఆ తర్వాత ఇంకో కోర్టుకు వెళ్ళి మళ్ళా కేసు వేస్తారు, ఇంకో చోటుకి వెళ్ళి వేస్తారు. అట్లాగా ఒకే ఇష్యూ కోసం 4-5 కోర్టులలో వేస్తారు. ఉదాహరణకి సివిల్ కోర్టులో ఒక కేసు వేసి, హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇంకో కేసు వేసి, ఇంకేదో ట్రైబ్యునల్ ముందర ఇంకో కేసు వేసి, సేమ్ ఫ్యాక్ట్ ఒకటే ఉంటుంది, సబ్జెక్టు ఒకటే ఉంటుంది. ఇట్లాగా మల్టిప్లిసిటీ ఉంటే మాత్రం ఇంజంక్షన్ ఇవ్వచ్చు. కానీ మల్టిప్లిసిటీ లేకుండా అతని హక్కుకి ఏదైనా భంగం కలిగేటట్టుగా ఉంటే కనుక ఇమీడియట్గా ఇంజంక్షన్ని ఇవ్వకుండా ఆపేయచ్చు. రెండవది ఏంటంటే, ఒకవేళ కింది కోర్టు కాకుండా పై కోర్టులోనే వేశాడు, అయితే కింది కోర్టు ప్రొసీడింగ్స్ ఆపాలి. ఆపడం కోసం అప్పుడు ఇంజంక్షన్ ఇవ్వరు, అప్పుడు స్టే ఆర్డర్ ఇస్తారు. ఇందాకనే మనం అనుకున్నాం కింది కోర్టు ప్రొసీడింగ్స్ కంటిన్యూ కాకుండా. అయితే ఇక్కడ ఒక అంశం ప్రధానమైనది ఏంటంటే నోటీసు. ఇప్పుడు కింది కోర్టుకి స్టే ఆర్డర్ ఇచ్చారనుకోండి, కింది కోర్టు ఆ వ్యాజ్యాన్ని మనం ఏ రకంగా విచారణ చేయడానికి వీల్లేదు. ఇది ఎప్పుడు విచారణ చేయడానికి వీల్లేదు? కింది కోర్టుకి ఆ ఆర్డర్ ఏదైతే ఉందో అది వెళ్ళాలి, వెళ్తేనే విచారణ చేయడానికి వీల్లేదు. అట్లా వెళ్లకుండా వాళ్ళకి అంటే ఆర్డర్ అందకపోతే కనుక అది దీంట్లోకి అమల్లోకి రాదు. ఎప్పుడైతే అందిందో అప్పటి నుంచే అమల్లోకి వస్తుంది. ఈ కాంటెక్స్ట్లోనే ఇంకోటి చెప్పుకుందాం, నోటీస్ ఇవ్వాలా అని. ఇంజంక్షన్ ఇచ్చేటప్పుడు ఎందుకంటే లీగల్ కేసులు ఏవైనా సరే నోటీస్తో ప్రారంభమవుతాయి. ఏబీ పోట్లాడుకుంటున్నారంటే పోట్లాట వచ్చిన విషయాన్ని తెలియజేస్తూ ఏ కానీ బీ కానీ ఎవరు కేసు వేస్తున్నారో వాళ్ళు అవతలి పార్టీకి నోటీస్ ఇవ్వాలి. ఇంటిమేషను అనే పేట పిలుస్తాం మనం. ఆ నోటీస్ ఇవ్వాలి. సాధారణంగా 15 రోజుల టైము, ఎక్కువ కూడా ఉంటుంది, కానీ మినిమం అయితే 15 రోజుల నోటీసు ఇవ్వాలి. కోర్టు కూడా విషయాన్ని చెప్పాలి, నువ్వు ఈ పని చెయ్యకు అని. లెటసే వాది కేసు వేశాడు, అడిగాడు ఇంజంక్షన్ ఇవ్వమని, ప్రతివాదిని చెయ్యొద్దని చెప్పాలి. దీనికి కూడా నోటీస్ ఇవ్వాలి. అయితే ఇక్కడ కోర్టు కూడా ప్రతివాదికి ఆ విషయాన్ని తెలియచేయాలి. ఒకే ఒక ఎగ్జంప్షన్ ఏంటంటే, అట్లాగా నోటీస్ ఇచ్చి అన్ని రోజులు వెయిట్ చేసే లోపల ఈ సూట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నాశనం అయిపోతుంది అనుకుంటే ఇమ్మీడియట్గా అడ్మిట్ అయిన వెంటనే ఒక ఇంటరిమ్ ఇంజంక్షన్ ఇస్తారు. ఈ ఇంటరిమ్ ఇంజంక్షన్ ఎట్లాగంటే దానికి నోటీస్ లాంటి వాల్యూ. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇర్రిపేరబుల్ మనం మొట్టమొదటి అనుకున్నాం, ఇర్రిపేరబుల్ ఇంజూరీ ఏదైతే ఉందో అది కాకుండా ఆపడానికి ఇంజంక్షన్ అవసరం అనుకుంటేనే నోటీసుకు సంబంధించిన దానికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది, అదర్వైజ్ ఎక్సెప్షన్ ఉండదు. అట్లాగే ఒక ఇద్దరు వ్యక్తులు కేసు వేసుకున్నారు, ఇంజంక్షన్ ఇస్తే కనుక ఒక వ్యక్తి ఇంకో లెజిస్లేటివ్ బాడీకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ట్రైబ్యునల్ అనుకుందాం కాసేపటికి, లేకపోతే లేటెస్ట్ లెజిస్లేచరే అనుకుందాము. ఇట్లా మనకు కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటికి వెళ్ళటానికి అవకాశం లేదు అంటే కూడా ఇంజంక్షన్ని ఆపేయచ్చు, ఇవ్వాల్సిన అవసరం లేదు. మిగతా అంశాలు ఇంకో 2 అంశాలు ఉన్నాయి. అవేంటంటే అసలు వ్యక్తుల మనస్తత్వాలు. ఇప్పుడు ప్లెయింటిఫ్ కేసు వేశాడు, వాది కేసు వేశాడు, కానీ ఆ వాదికి ప్రాపర్టీ కానీ అంటే సూట్కి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో దాంట్లో అసలు పర్సనల్ ఇంట్రెస్టే లేదనుకోండి, ఏదో కేసు వేసేద్దానిలే అనుకొని వేసేస్తే అట్లాంటప్పుడు ఇంజంక్షన్ ఇవ్వరు. ఎందుకంటే పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు అతనికి, కాబట్టి ఇంజంక్షన్ ఇచ్చే అవకాశం లేదు. అట్లాగే డిఫెండెంట్ నన్ను థ్రెటన్ చేశాడు, నన్ను ఏదో కొడతానన్నాడు, ఇంజూరీ అన్న భయం ఉంది అని ప్లెయింటిఫ్ అన్నాడు, కానీ దానికి సంబంధించిన ఏ రకమైన సాక్ష్యాన్ని అతను చూపించలేకపోయాడు. అట్లాంటప్పుడు కూడా ఇంజంక్షన్ రాదు, ఏదో నోటి మాట పైన ఇంజంక్షన్ రాదు. ఇట్లా రకరకాల కాంటెక్స్ట్లలో ఇంజంక్షన్ రాదు. అట్లాగే పర్పెచువల్ ఇంజంక్షన్కి సంబంధించిన అంశాలు సెక్షన్ 94లో ఉంటాయి. ఎందుకంటే 94 ఆర్డర్ 39లో ఉన్న 5 రూల్స్ ఇవి లింక్ ఉన్న అంశాలు. టెంపరీగా ఇచ్చిన ఇంజంక్షన్ని 94 కింద పర్మనెంట్గా కూడా చేయొచ్చు. పర్మనెంట్గా ఇంజంక్షన్ ఇచ్చినప్పుడు టెంపరీ ఇంజంక్షన్లో ఏ అంశాలు ఉన్నాయో అవి పర్మనెంట్గా పర్పెచువల్గా ఏర్పడతాయి. ఉదాహరణకి డిఫెండెంటు ఆ ఆస్తి ఏదైతే సూట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానిపైకి కబ్జాకి రాకూడదు, ఇది అనుకుందాం. ఇంజంక్షన్ ఇచ్చాడు, ఇస్తే కనుక సివిల్గా క్రిమినల్గా యాక్షన్ తీసుకోవడానికి వీలుంటుంది అని ఇచ్చారు. పర్పెచువల్ ఇంజంక్షన్ ఇచ్చినప్పుడు తర్వాత ఇంకెప్పుడూ కూడా ఆ ఆస్తిపైకి డిఫెండెంట్ రాకూడదు అని ఇస్తారు. ఇది కూడా వెకేట్ చేయొచ్చు అప్పీల్కి వెళ్ళినప్పుడు, కానీ పర్పెచువల్ ఇంజంక్షన్ అనేది 94లో ఈ రకంగా తెలియజేస్తూ ఉంటారు. ఓకే, ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న సందేహం ఉండిపోయింది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఫస్ట్ స్టెప్లో అన్నారు కదా, కొందరు అంటే విడాకుల వీటిల్లో కూడా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అవి రిసీవ్ చేసుకోకుండా వాళ్ళు తీసుకోలేనట్లుగా అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ సందర్భాల్లో కూడా అలా జరిగితే అప్పుడు ఏం చేస్తారు? అంటే ఇక్కడ కొంత టైం చూస్తారు.
దాంతో పాటుగా ఇంకో వెసులుబాటు అనండి, లేకపోతే వెసులుబాటు కాదని అనుకోండి, ఏమని అనుకోండి, కానీ ఈ కేసులు ఏవి కూడా వ్యక్తి తనంతట తాను వేసుకోవడానికి వెళ్ళినవి కావు. ఒక అడ్వకేట్ ద్వారా మాత్రమే కోర్టులో కేసు వేయాలి. నోటీస్ అనేది అడ్వకేట్కి పంపిస్తారు. అంటే అడ్వకేట్ ఆఫీస్కి పంపించారు అని అంటే కనుక అది వాళ్ళు తీసుకున్నట్టుగా లెక్క. అండర్ రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తారు కోర్టు నుంచి. సో అక్కడ కొంత టైంని చూస్తారు, ఇన్ని రోజులు 15 days, దానికి రిప్లై రావడానికి మరో 15 రోజులు, లేదా ఎనాక్ట్మెంట్ని బట్టి ఆ సూట్ వివరాలని బట్టి ఈ డేట్స్, ఈ డేట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ బి ప్రెజ్యూమ్డ్ దట్ నోటీస్ ఇస్ ఇష్యూడ్. అక్కడ ప్రిజంప్షన్ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే వ్యక్తికే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అతను తీసుకోడు, ఊళ్ళో ఉన్నా కూడా లేననిపిస్తాడు, ఇంట్లో ఉన్నా లేననిపిస్తాడు. అట్లాంటప్పుడు ఏంటంటే 2-3 అంశాలని సివిల్ ప్రొసీజర్ కోడ్ మనకి ఈ విషయాలు తెలియజేస్తుంది. అందరూ చూసే ఏరియా ఏదైతే ఉందో, అంటే పబ్లిక్ దీంట్లో ఉన్నది, అక్కడ నోటీస్ని డిస్ప్లే చేస్తారు. లేదా ఈ వ్యక్తి ఎవరికైతే నోటీస్ ఇవ్వాలో ఆ వ్యక్తి నివసించే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ గోడ కతికించడం వగైరా, లేదా గోడలు కూడా లేవనుకోండి, కొన్ని చోట్ల హట్సే ఉంటాయి, లేకపోతే తిరుగుతూ ఉంటారు. విలేజెస్లో జరిగేది ఇది. అట్లాంటప్పుడు విలేజ్కి సంబంధించిన ఒక టామ్ చేసి, అంటే తముకు వేయడం అంటాం మనం. విలేజ్ కానిస్టేబుల్ ఉంటాడు, ఆ విలేజ్ కానిస్టేబుల్ సాధారణంగా టముకు వేస్తాడు. ఈ నోటీస్కి సంబంధించిన అంశాన్ని మొత్తం విలేజర్స్కి అందరికీ ఈ టముకు వేయడం ద్వారా తెలియజేస్తాం. సో ఇట్లా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. లేదా గ్రామ పంచాయతీ ఆఫీస్లో డిస్ప్లే చేయడం కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో డిస్ప్లే చేయడం కానీ, అంటే ఇవన్నీ ప్రామినెంట్ ప్లేసెస్. ఏ వ్యక్తి అయినా అక్కడ వచ్చి చూస్తాడు అని చెప్పి. ఇక్కడ నోటీస్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎవరిపైన ఎవరు కేసు వేశారు, ఎందుకు కేసు వేశారు అనేది తెలియడం అనేది ప్రధానమైన అంశం. ఇవన్నీ చేస్తే ఆ నోటీసు ఇచ్చినట్టుగానే లెక్క.